నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించి ప్రముఖ పత్రికల్లో ఎటువంటి కథనాలు వచ్చాయి, ఎటువంటి వార్తలు ఉన్నాయనేటువంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎటువంటి వార్తలు వచ్చాయి ఒకసారి చెప్తాం. విజయను నేను నేటి ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం. క్లైమాక్స్లో ఆదుకున్న వీసీకే ఐయుఎంఎల్. 5 రోజుల ఉత్కంఠతకు తెర. పతాక సన్నివేశంలో మరింత హైడ్రామా. రాత్రి 7 గంటలకు కేరళ ప్రయాణానికి గవర్నర్. ఈలోపు మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు. సాయంత్రం 4కు వీసీకే ఐయుఎంఎల్ మద్దతు. ఆ లేఖలు జాబితాతో బయలుదేరిన విజయ్. దారిలోనే గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు. ఎట్టకేలకు 6 గంటల 35 నిమిషాలకు మళ్లీ ఆహ్వానం. ప్రమాణానికి ఓకే. 13లోగా బల నిరూపణకు ఆదేశం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణం. రైట్. ఎట్టకేలకు తమిళనాడు రాజకీయాల్లో ఎవరు సీఎం అవుతారు అనేటువంటి ఏదైతే ఉత్కంఠత ఉందో అది తీరిపోయినట్టుగానైతే తెలుస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎంగానైతే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ పార్టీకి సంబంధించి తమిళగ వెట్రి 108 సీట్లు గెలిచింది. అందులో 2 చోట్ల విజయ్ పోటీ చేయడం వల్ల ఒక చోట రాజీనామా చేయాల్సి వస్తుంది. సో 107. అలాగే కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేల మద్దతు, అలాగే సిపిఐ నుంచి 2 ఎమ్మెల్యేలు, సిపిఎం నుంచి 2 ఎమ్మెల్యేలు, ఇక వీసీకే నుంచి 2 ఎమ్మెల్యేలు, అలాగే ఐయుఎంఎల్ నుంచి కూడా 2 ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే వచ్చింది. మ్యాజిక్ ఫిగర్ 118 కావడంతో ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు చేకూరడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు సీఎంగా తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. మనకు తెలుసు, చాలా రోజుల నుంచి మనం గమనిస్తున్నాం, ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా లార్జెస్ట్ ఇండివిజువల్ పార్టీగా తమిళనాడులో 107 స్థానాలతోటి విజయ్ పార్టీ ఏదైతే గెలుపొందిందో, ఆ గెలుపొందిన తర్వాతకి అనేక అయినటువంటి రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే మద్దతుతోటి వాళ్ళు పార్టీగా వాళ్ళు సీఎం అవుతారు, పళనిస్వామి సీఎం అవుతారు అని చెప్పి కొన్ని ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత స్టాలిన్ కూడా ఎలాంటి పొత్తు ఉండదు, మేము విజయ్ పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి మేము ఎటువంటి అవాంతరాలు కల్పించాము, 6 నెలల సమయం కూడా ఇస్తామని చెప్పి డిఎంకేకి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరి డిఎంకే, అన్నా డిఎంకే, అలాగే ఏవైతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎండే, డిఎంఎల్ ఇవన్నీ కూడా కలిపి మళ్ళీ పొత్తు పెట్టుకొని రజనీకాంత్ను సీఎంగా చేస్తారన్న ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాతకి విజయ్ ఇప్పటికే 3-4 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి తను పార్టీ పెట్టుకోవడానికి, తను ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా సరైన బలం ఏదైతే మ్యాజిక్ ఫిగర్కి సరిపోయేంత లేకపోవడంతో దాన్ని తిరస్కరించడం. ఇక నిన్న ఏదైతే సాయంత్రం అనూహ్యంగా ఏదైతే వీసీకే అలాగే ఐయుఎంఎల్ కూడా మద్దతు పలకడంతో నిన్న 7 గంటలకి గవర్నర్ కేరళకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కేరళకి అలాగే తమిళనాడు గవర్నర్గా ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఆయన కేరళకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో లాస్ట్ టైంలో ఈ వీసీకే మద్దతు తెలపడం, దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా టీవీకేకి పంపించడంతో లాస్ట్ మూమెంట్లో విజయ్ అయితే గవర్నర్ని కలిసి 6 గంటల 35 నిమిషాలకు మళ్ళీ గవర్నర్ని కలిసి తాము ఆ పార్టీ ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పగా అనుమతి ఇస్తూనే ఈ నెల 13లోగా బల నిరూపణ కూడా చేయాలంటూ కూడా చేసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మాత్రం విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. లాస్ట్ ఎట్టగేలకి ఈ యొక్క ఉత్కంఠకు అయితే తీరినట్టుగా మరి బల నిరూపణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ వరకు కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా మళ్ళీ ఈ మద్దతు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వెనదలుగుతారా, లేదంటే డిఎంకే, ఏఐడిఎంకే మళ్ళీ ఏమైనా రాజకీయాలు చేసి ఈ యొక్క మద్దతుదారులను గుంజుకోవడం లాంటివన్నీ ఏమైనా చేసే ప్రయత్నాలు ఉన్నాయని మాత్రం మనకైతే త్వరలోనైతే తెలిసే పరిస్థితి అవుతుంది. కానీ ఎట్టకేలకు ఈరోజు ఉదయం 10 గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆయన తమిళనాడు సీఎంగానైతే చేయబోతున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం అయితే ఇలా ఉండబోతుంది. సి జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఆదివారం అయితే ప్రమాణ స్వీకారం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో ఆయన అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరు కానున్నట్లు టీవీకే వర్గాలు అయితే తెలిపాయి. ఇక అదే విధంగా వివిధ రాష్ట్రాల్లోని సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా తరలి రానున్నట్టుగా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి మనకైతే తెలుస్తుంది. ఇక స్థిరమైన పాలన అందించండి, మా సహకారం మీకు ఉంటుంది, కొత్త ప్రభుత్వానికి విజయ్కు స్టాలిన్ ఎడప్పాడి శుభాకాంక్షలు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఎట్టకేలకి ఇక కథ అయితే సుఖాంతమైనట్టుగా టీవీకే పార్టీ అధికారంలోకి వస్తున్నట్టుగా సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటే మనకు తెలుస్తుంది.
తెలంగాణ చూపు బీజేపీ వైపు. బీఆర్ఎస్ దుష్పరిపాలన, కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారు. తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్. ఆదివారం తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడి. నేడు మధ్యాహ్నం రాష్ట్రానికి మోదీ 5 గంటల పాటు హైదరాబాద్లో పర్యటన. 9,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. హెచ్ఐసిసి కార్యక్రమంలో మోదీతో కలిసి పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ ప్రసంగం. నిఘా నీడలో హైదరాబాద్. 2,000 మందితో బందోబస్తు. సభకు 2 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. రైట్. ఈరోజు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంది. దాదాపు 5 గంటల పాటు హైదరాబాద్లోనైతే ఆయన పర్యటించనున్నారు. 9,500 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయనున్నారు. ఇక హెచ్ఐసిసి కార్యక్రమంలో మోదీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత సాయంత్రం పరేడ్ గ్రౌండ్ నిర్వహించేటువంటి బహిరంగ సభలో ప్రధాని మోడీ అయితే పాల్గొంటారు. ఇక ఏదైతే ఈ 5 రాష్ట్రాల ఫలితాలు వెల్లడించిన తర్వాత వచ్చిన తర్వాతకి బీజేపీ అయితే 3 రాష్ట్రాలు తన యొక్క విజయాన్ని అయితే నమోదు చేసింది. ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అన్నట్టుగా తెలంగాణ వైపు కూడా బీజేపీ దృష్టి సారించింది. ఎందుకంటే గత ఎన్నికలలో ఏదైతే ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఎంపీ ఎన్నికలలో కూడా బీజేపీకి భారీగా ఓటు షేర్ పెరిగింది. దాన్ని కాపాడుకోవడానికి, మరింత దాన్ని బలోపేతం చేయడానికి ఈ యొక్క ప్రధాని మోడీ సభ కూడా ఉపయోగపడుతుందని కూడా బీజేపీ ఇటు కార్యకర్తలు, నాయకత్వం కూడా, స్థానిక నాయకత్వం కూడా ఆశ అయితే వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క మోడీ పర్యటన, మోడీ బహిరంగ సభ కూడా తెలంగాణలో చాలా వరకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కి వస్తున్నామో దీని భద్రత కూడా భారీ ఎత్తున హైదరాబాద్లో నిఘా నీడలో హైదరాబాద్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 2,000 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఇక మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జనాలు 2 లక్షల వరకు జనాలు వస్తున్నారన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తుంది. ఇక తాను హైదరాబాద్కు వస్తున్నాను ఇక్కడ అని చెప్పి తెలుగులోనే మోదీ ట్వీట్ చేసినట్టుగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని కూడా తెలుగులో ట్వీట్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ సభకు 2 లక్షల మంది వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. నేడు బాబు పవన్ నివాసాలకు మోదీ, ఏపీ సీఎంతో ప్రధాని భేటీ. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్కు ప్రధాని పరామర్శ. రైట్. ఇక ఎట్లాగో హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోడీ ఈరోజు చంద్రబాబు అలాగే పవన్ నివాసాలకు కూడా వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. ఇక సీఎంతో ప్రధాని భేటీ, ఏపీ సీఎంతో ప్రధాని భేటీ అయ్యి పలు అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు కాబట్టి ఆయన వెళ్ళి పరామర్శించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. బెంగాల్ సీఎంగా సువేందు. మరో 5 మంత్రులతోనూ ప్రమాణం చేయించిన గవర్నర్ ఆర్ఎన్ రవి. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ ముఖ్యమంత్రుల హాజరు. బెంగాల్ ప్రజలకు వేదికపై మోదీ సాష్టాంగ నమస్కారం. బీజేపీ సీనియర్ నేతకు పాదాభివందనం చేసిన ప్రధాని. సువేందు అధికారి పాలన ఫలప్రదంగా సాగాలి. ఇది బెంగాల్కు నవోదయం. సీఎం సలహాదారుగా సర్ ప్రక్రియ ప్రత్యేక పరిశీలకుడు. సామాజిక సముదుకంతో తొలి క్యాబినెట్. రైట్. ఇక ఎట్టకేలకు బీజేపీ ఏదైతే బీజేపీకి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు అమిత్ షా అలాగే ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా హాజరయ్యారు. ఈ బెంగాల్ సభలో కూడా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏదైతే సభా వేదికన బెంగాల్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సాష్టాంగ ప్రణామం కూడా చేశారు. ఇక బెంగాల్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇక బెంగాల్ ప్రజలకు ఆయన సాష్టాంగ ప్రణామం చేసిన తర్వాత బీజేపీ సీనియర్ నేత కూడా ఆయన పాదాభివందనం చేశారు. ఇక సువేందు అధికారి పాలన ఫలప్రదంగా ఉండాలని, పశ్చిమ బెంగాల్ సంబంధించిన ప్రజలు ఆశయాలన్నీ నెరవేర్చే విధంగా అనుగుణంగా ఆయన పాలన సాగాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇక అలాగే బెంగాల్కు ఇది ఒక నవోదయం. ఏదైతే దాదాపు 15 సంవత్సరాల చీకటి పాలన నుంచి బయటపడ్డాం, ఇది ఒక నవోదయం అంటూ కూడా సువేందు అధికారి, ఎవరైతే పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కూడా చెప్పినట్టు తెలిసింది. ఇక ఎవరైతే సర్ పరిశీలకుడు ఉన్నారో, బెంగాల్లో సర్ ప్రక్రియను పూర్తి చేసినటువంటి పరిశీలకుడు ఎవరు ఉన్నారో అతను కూడా ఇప్పుడు సీఎం సలహాదారుడుగా నియమించినట్టుగా తెలుస్తుంది. ఇక సామాజిక సమతూకంతో అన్ని రకాల సామాజిక వర్గాలను అన్నిటితోటి అందరినీ సమానంగా ఈక్వల్గా చూసే విధంగా తొలి క్యాబినెట్ ఉండబోతున్నట్టుగానైతే తెలుస్తుంది. ప్రజాప్రతినిధుల వాణి. ఇక ప్రతి శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం భేటీ. వారి సమస్యల పరిష్కారానికి సంకల్పం. ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తిని గుర్తించి నిర్ణయం. తొలుత మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క, వివేక్ సలహాదారులతో సమావేశమైన రేవంత్. రైట్. ఇప్పటి వరకు మంగళవారం రోజు ప్రజావాణిని అయితే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కూడా వాణి నిర్వహించాలని మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. దానికి అనుగుణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్లతో అందరితో కూడా ప్రతి శనివారం సీఎం భేటీ అయ్యి వారి యొక్క సమస్యలను అలాగే
అలాగే ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చే విధంగా దాని పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా కూడా ఆయన అయితే ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. నిన్న తొలుతగా మంత్రులు ఉత్తమ్, తుమ్మల, సీతక్క అలాగే వివేక్ అలాగే సలహాదారులతోటి సమావేశమై దీనిపైన చర్చించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ప్రజల యొక్క సమస్యలు అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలనే దానిపైన కూడా ఈ యొక్క ప్రజా ప్రతినిధుల వారిని పెట్టి దాని ద్వారా ప్రజల్లో ఇంకా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన అయితే మాట్లాడినట్టుగా తెలిసింది. ఇక నిన్న ఏదైతే ఈ శనివారం నుంచి ఈ కార్యక్రమం అయితే ప్రారంభించారో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం MCRHRDలో ప్రత్యేకంగా నిర్మించిన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అలాగే సీతక్క అలాగే వివేక్ అలాగే కొంతమంది ప్రభుత్వ సలహాదారులతోటి కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాహనాలు రై ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ అండర్ పాస్లు, రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా వస్తువులు నగరాన్ని కాపాడడానికి మూసీ ప్రాజెక్ట్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో సీఎం. ఇక వాహనాలు రై అన్నట్టుగా ఏదైతే నిన్న కొంతమంది మంత్రులతోటి అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో సీఎం అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండబోతుందని, అండర్ పాస్లు, రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించబోతున్నారని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే విధంగా ఈ యొక్క వస్తువులు కల్పించబోతున్నట్టుగా అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నగరాన్ని కాపాడడానికి కోసమే మూసీ ప్రాజెక్ట్ నిర్మిస్తుండగా హైదరాబాద్ అభివృద్ధి కూడా కేంద్రం సహకరించాలంటూ కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. రద్దీ ఉంటే రిజిస్ట్రేషన్లకు అదనపు పని వేళలు, 12 నుంచి కోర్ అర్బన్లోని రిజిస్టార్ ఆఫీసుల ఏర్పాట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల నిర్ణయం, అవసరమైతే మరింత సమయాన్ని పెంచుతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక రద్దీ ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుల అదనపు పని వేళలను కూడా పెంచుతామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. 12 నుంచి ఈ నెల 12 నుంచి కోర్ అర్బన్లోని రిజిస్టార్ ఆఫీసులో ఏర్పాట్లు చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల నిర్ణయం, అవసరమైతే మరింత సమయాన్ని కూడా పెంచుతామని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. అగ్ని పరీక్ష సక్సెస్, ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే అధునాతన క్షిపణి, DRDO సహకారంతో తయారీ, MIRV క్షిపణులున్న దేశాల సరసన భారత రక్షణ రంగానికి ఊతం రాజ్నాథ్. ఇక అగ్ని పరీక్ష సక్సెస్ అయినట్టుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించేటువంటి అధునాత క్షిపణి ప్రయోగాలు సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక DRDO సహకారంతో వీటిని తయారు చేస్తున్నట్టుగా అలాగే MIRV క్షిపణులు ఉన్న దేశాల సరసన భారత్ కూడా నిలిచినట్టుగా కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి కథనాలు. ఇక ఈనాడులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎటువంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాం. తమిళనాట వీడిన పీఠముడి నేడే విజయోత్సవ. టీవీకి అధినేత విజయ్ సీఎంగా నియమిస్తూ గవర్నర్ ఆర్లేకర్ ఉత్తర్వులు. నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. 5 పార్టీల మద్దతుతో 120 సీట్లు కూడా కట్టుకున్న టీవీకే. రైట్. ఇక ఈరోజు తమిళనాడులో ఉదయం 10 గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. త్రిదళాధిపతిగా రాజా సుబ్రమణి, తదుపరి నేవీ చీఫ్గా కృష్ణ స్వామినాథన్. ఇక భారత త్రిదళాధిపతిగా ఎవరైతే విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రమణి నియమితులయ్యారు. తదుపరి నూతన నౌకా దళాధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరి నియామకాలను ఖరారు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్, చైనా వ్యవహారాలు నిపుణుడిగా కూడా రాజా సుబ్రమణి తన యొక్క చాతురతను అయితే చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే మన సంబంధించినటువంటి నౌక అలాగే ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీకి సంబంధించి ఈ త్రిదళాధిపతిగానైతే రాజా సుబ్రమణి ఎన్నికైనట్టుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖనైతే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక అస్త్రం అనేక లక్ష్యాలు, అధునాతన అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం. రైట్. ఇందాక దీని గురించి మనం డిస్కస్ చేసాము. అధునాతన అగ్ని క్షిపణి పరీక్షనైతే విజయవంతమైనట్టుగా తెలుస్తుంది. పేదల ఆరోగ్య సంజీవని, 5.20 కోట్ల మంది ఆరోగ్య సేవల లక్ష్యంతో డిజిటల్ వ్యవస్థ, త్వరలో రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రభుత్వ సన్నాహాలు. పేదల ఆరోగ్య సంజీవని అనే ఒక కార్యక్రమాన్ని 5.20 కోట్ల మంది ఆరోగ్య సేవల లక్ష్యంతో డిజిటల్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్త అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 5 పంచాయతీలకు జాతీయ అవార్డులు, అధిక ర్యాంకుల సాధనలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో 2వ స్థానం. పర్యాటక మణిహారంగా కైలాసగిరి, 65 అడుగుల త్రిశూలం ప్రారంభం. హాజరైన మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్. రైట్. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి కథనాలు. ఒక సాక్షిలో ఎటువంటి కథనాలు వచ్చాయి ఒకసారి చూద్దాం. ఎట్టకేలకు విజిల్ మోత. నేడే తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణం. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో సంరంభం. రైట్.
సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ అండర్ పాస్లు ఉపరితల రోడ్లు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తాం. ట్రాఫిక్ నియంత్రణకు రహదారుల విస్తరణ ఒకటే సరిపోదు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విప్లవాత్మక నిర్ణయమని కమిటీ కితాబు. ఇక సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండబోతుందంటూ కూడా సీఎం నిన్న మాట్లాడిన తెలిసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ఆ సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉంటుందని, అలాగే అండర్ పాస్లు ఉపరితల రోడ్లు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని కూడా చెప్పినట్టుగా, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకారాన్ని అందించడానికి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. నేడే మోదీ సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు. జన సమీకరణలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తలమునకలు. మోదీ పర్యటనతో ఉత్సాహం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ మార్పు. సాక్షి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైట్, ఇక మోదీ పర్యటన ఉద్దేశించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువే. ప్రతి 1,00,000 మందిలో 28.6 మంది బలవన్మరణం. ప్రాణాలను బలి తీసుకుంటున్న కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు. ఎన్సీఆర్బీ 2024 నివేదికలో వెల్లడి. ఇక తెలంగాణలో కూడా ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్టుగానైతే ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. ప్రతి 1,00,000 మందిలో 28.6 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా ఆ కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల కారణంగానైతే తెలుస్తుంది. నిరీక్షణ కాదిది శిక్ష. రైట్, ఖమ్మం జిల్లాలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలను భద్రపరిచేందుకు ఇతర గోదాముల స్థలం లేక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలోకి తరలిస్తున్నారు. అయితే ఒక్కసారి లోడ్తో భారీగా వాహనాలు రావడంతో అన్లోడింగ్కి హమాలీల కూడా ఏర్పడింది. ఫలితంగా శనివారం కల్లా మార్కెట్ లోపల భారీ ఎత్తున, బయట రోడ్ల వెంట పెద్ద ఎత్తున ఈ యొక్క వాహనాలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా చూస్తున్నాం.